లూకా సువార్త 11వ అధ్యాయంలో మనము 48వ భాగముగా 4 సువార్తల విశ్లేషణలో 48వ భాగముగా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్న సంగతిలో వరుస క్రమములో 11వ అధ్యాయము లూకా సువార్త 11వ అధ్యాయము 27, 28 వచనాలు చదువుకుందాం. 27, 28 వచనాలు. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దాన్ని గైకొనువారు మరి ధన్యులని చెప్పాను. దేవుని వాక్యము విని దాన్ని గైకొనువారు మరి ధన్యులని చెప్పాను. ఈ 48వ భాగం యేసు ప్రభువారు యూదయ ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు జరిగిన కార్యాలుగా మనము గ్రహించగలిగాం. ఈ భాగంలో అనేక సంగతులు రాయబడ్డాయి. యేసు ప్రభువారు యూదయ ప్రాంతంలో ఆయన సంచరిస్తూ ఆయన అనేక కార్యాలు జరిగించారు. ఆయన ఏ పట్టణంలో ఉన్నాడో, ఏ గ్రామంలో ఉన్నాడో, ఎక్కడ ఆ కార్యాలు జరిగించాడు అన్నవి మనకు స్పష్టంగా రాయబడలేదు. యూదయ ప్రాంతంలో ఆయన ఎప్పుడైతే ప్రవేశించాడో ఆ తర్వాత యెరూషలేము తాను వెళ్ళక ముందు జరిగిన కార్యాలన్నీ ఈ భాగములో వరుసగా మన ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ దినాన మనం చదువుకున్న ఈ 2 వచన భాగాలు యేసు ప్రభువారి సేవా జీవితంలో ఆయన ఎదుర్కొన్న సమస్యల్లో ఒక సమస్యగా దీన్ని మనం గుర్తించాలి. ఆ సంగతులు ప్రార్థనా పూర్వకంగా మనము తెలుసుకుందాం. అందరూ తల ఉంచినట్లయితే ప్రభు సహాయం కోరుతూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ పాద సన్నిధిలో తల ఉంచి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని గణపరుస్తూ మీ సహాయము కొరకై వేడుతూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి శుద్ధి చేయబడి కొనబడిన సంఘముగా మీ పిల్లలముగా ఈ లోకయాత్రలో మీ కొరకై మేము జీవించటానికి అవసరమైన వాక్యమును అనుదినం మీరు మాకు అనుగ్రహిస్తున్న దేవుడు మీకు స్తోత్రం. మీ వాక్యం మమ్మల్ని బ్రతికించేది, మా జీవితానికి దారిని చూపించేది, మాకు బుద్ధిని నేర్పించేది, మాకు జ్ఞానాన్ని అనుగ్రహించేది. అందును బట్టి మీకు స్తోత్రం. ప్రియ ప్రభువ, మా దేవ, ఈ రాత్రి వేళ మీ పాద సన్నిధికి మీ పిల్లలుగా చేరి రాగా మీరు మాకు అనుగ్రహించబోతున్న మీ మాటలన్నింటిని బట్టి మీకు స్తోత్రం. వాటిని మేము అర్థం చేసుకోవడానికి కావలసిన ఆత్మ సంబంధమైన వివేకమును మీరు మాకు అనుగ్రహించండి. మీ పక్షాన్ని నిలబడిన ఈ దాసుని దయతో జ్ఞాపకం ఉంచుకొని అవసరమైన రీతిగా మీకు ఇష్టమైన పాత్రగా మాత్రమే మీరు వాడుకొని మాకందరికీ క్షేమం, మీకు మహిమ కలిగించుకొనవలసిందిగా ప్రార్థిస్తూ ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామమున నమ్మకముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నేను సాయంకాలం రూమ్లో కూర్చొని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు గత దీపావళి కంటే ఈ దీపావళిలో కొంత సౌండ్ మార్పు కనపడతా ఉంది. మీరు గమనించారా? అంటే వారు తయారు చేసిన దీపాల్లో కొంత తేడా కనబడతా ఉంది. కొన్ని పైకి ఎగిరి పేలే దాన్ని ఏమంటారు, ర్యాకెట్స్ కదా, అవి ఇక్కడ నుంచే శబ్దం చేసుకుంటూ పోయి పైన ఎక్కువ శబ్దంతో పేలుతూ ఉన్నాయి. అంటే ఈ దీపావళిలో కూడా ఈ బాణాసంచలు కూడా మార్పు వారు చేసుకుంటూ ఉన్నారు. శబ్దాలు ఎక్కువ అవుతున్నాయి కానీ తక్కువగా లేదు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, సత్యాన్ని గ్రహించని ప్రజలు తాము ఆచరించే విషయాల్లో దినదినానికి వారు అభివృద్ధి పొందుతూనే ఉన్నారు. సత్యాన్ని ఎరిగిన మనం మన ఆత్మీయ జీవితంలో దినదినానికి మన అభివృద్ధి పొందాలి. మనది వాస్తవమైన జీవం కొరకు పడుతున్న ప్రయాస. లోకం పడుతున్న ప్రయాస
ద్వారా వారికి ఏం ఫలితం దొరకదు. వారు నేరుగా నరకాగ్నికి వెళ్ళవలసిన వారే. కానీ నిత్య జీవాన్ని స్వాస్థ్యముగా పొందిన మనం మన ఆత్మీయ యాత్రలో దినదినాభివృద్ధి పొందుతూ అంతకంతకు వర్ధిల్లేవారుగా ఉండాలి. ఆదికాండంలో ఇస్సాకు గురించి రాయబడింది, అతడు క్రమక్రమముగా వర్ధిల్లెను అని. అతడు పంట వేశాడు. ఆ పంట వేసిన తర్వాత అతడు క్రమక్రమంగా వర్ధిల్లాడు. ఓకే, ఇది కూడా వినపడకుండా శబ్దం వచ్చింది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం క్రమక్రమంగా ఎదగాలి. ఈ రాత్రి ఒక పరీక్ష మనం చేసుకోవాలి. ఈ వాక్య భాగం విన్న తర్వాత మనము దేవుని వాక్యానికి ఏ రీతిగా లోబడుతున్నాం, దేవుని వాక్యాన్ని గైకొన విషయంలో మనం అభివృద్ధి పొందుతున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలనే ఉద్దేశంతోనే ప్రారంభంగా ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, యేసు ప్రభువారు ఈ లోకంలో తాను జన్మింపక ముందు నుండి ఆయన జీవితంలో అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. మరియమ్మ గర్భములో శిశువుగా తాను ఉన్నప్పుడు అసలుకు వాగ్దానం, పరిశుద్ధాత్మ చేత గర్భాన్ని ధరిస్తావు అని దేవుని దూత అయిన గబ్రియేలు మరియకు ప్రత్యక్షమై సంగతి తెలియచేసిన క్షణం నుండి యేసు ప్రభువారు శిలువ మరణాన్ని జయించి తిరిగి లేచేంత వరకు ఆ ప్రతి క్షణం యేసు ప్రభువారి జీవితంలో అనేక శోధనలు ఎదురయ్యాయి. అపవాది ఏ క్షణం కూడా ప్రభువారిని వదిలిపెట్టకుండా వెంటబడ్డాడు. పేతురు పత్రికలో ఆయన నమ్మిన విశ్వాసులుగా మన గురించి పేతురు రాస్తూ, గర్జించు సింహాలు ఎవరిని మింగుదానా అని వాడు మన చుట్టూ తిరుగులాడుతున్నాడు రాయబడింది. ఆ మాట పేతురు ఎందుకు రాశాడు అంటే, నాకు అర్థమైన సంగతి ఏంటంటే, యేసు ప్రభు వెంట పేతురు 3.5 సంవత్సరాలు తాను సంచరించిన ఆ కాలంలో ప్రభువారు ఎదుర్కొంటున్న ప్రతి శోధన, అపవాది పెడుతున్న ప్రతి ఇబ్బంది పేతురు దగ్గరుండి చూశాడు. పేతురు విషయంలో కూడా అనుభవాన్ని తాను కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రభువును చూచాడు. వారు ఏదైతే చూచారో, ఏదైతే విన్నారో, ఏదైతే కన్నులారా గమనించారో ఆ సంగతులు రాశారు. వారి జీవితాల్లో కూడా అనుభవాలుగా అనేక సంగతులు ఉన్నాయి. ఆ కారణం చేత పేతురు ఆ మాట ఊరిక రాయలేదు. గర్జున సింహం వల్ల ఎవరిని మింగుదనా అని అపవాది తిరుగులాడుతూ ఉన్నాడు. వాడు రెస్ట్లెస్గా ఉన్నాడు. వానికి ఏమాత్రం విశ్రాంతి లేదు. వాడు తిరుగులాడుతూనే ఉన్నాడు. ఏ క్షణం కూడా వాడు కునుకడు. ఏ క్షణం కూడా వాడు కునుకడు, నిద్రపోడు. ఎందుకంటే మనం కునుకు తీస్తున్నప్పుడు వానికి గొప్ప అవకాశం మనం శోధించటానికి. కాబట్టి వాని యొక్క గురి ఏంటంటే, ఈ లోక అధికారి గనుక ఈ లోకంలో వాడు గణపరచబడి విధంగానే మనుషులందరూ ఉండాలని ఆలోచన చేసేవాడు. వాడు హీనపరచబడడానికి, వాడు అపజయం పొందడానికి ఏమాత్రం ఇష్టం లేదు వానికి. ఎవరికి? అపవాదికి. వాడు అనే విషయంలో తప్పేం లేదు. ఎందుకంటే మన శత్రువు గనుక వాడంట. ఇంకా చెడ్డ తిట్లు తిట్టకూడదు కాబట్టి తిట్టం, అంతే. కాబట్టి వాడు అనుక్షణం మనల్ని పడగొట్టడానికి చూస్తూనే ఉన్నాడు. యేసు ప్రభు జీవితంలో కూడా రాయబడిన మాట ఏంటంటే, ఆయన మన వలనే శోధించబడ్డాడు. మనకు ఎలాంటి శోధనలు వస్తున్నాయో యేసు ప్రభు కూడా అక్షరార్థంగా అలాంటి శోధనలు ఎదుర్కొన్నాడు. మీరు అనొచ్చు, యేసు ప్రభు కాలంలో సెల్ ఫోన్ లేదు కదా, ఆ శోధన యేసు ప్రభు ఎదుర్కోలేదు కదా అనుకోవచ్చేమో. కానీ ఆయన దృష్టిని మళ్లించే, ఆయన పని నుండి తప్పించే శోధన ప్రభువారు ఎదుర్కొన్నారు. ఆధునికంగా మనకున్న ఈ వస్తువు రూపకంగా ప్రభు అక్షరార్థంగా అలాంటి శోధనలు ఎదుర్కోకపోయినా అలాంటి శోధనలు ప్రభువారు ఎదుర్కొన్నారు. స్త్రీ సంబంధమైన శోధనలు ఎదుర్కొన్నాడు. యవన కాలములో ఎదురయ్యే శోధనలు ఎదుర్కొన్నాడు. డబ్బు సంబంధమైన శోధనలు ఎదుర్కొన్నాడు. మన జీవితంలో ఆయన నమ్మిన తర్వాత ఎలాంటి శోధనలు మనకు ఎదురవుతున్నాయో అలాంటి శోధనలన్నీ తాను ఎదుర్కొన్నాడు. మీరు అనొచ్చు, యేసు ప్రభు వారు కుటుంబ సమస్య ఎదుర్కొన్నాడా అని. ఆయనకు పెళ్లి కాలేదు కదా. ప్రపంచంలో ఉన్న సమస్యల కంటే భార్యాభర్తల సమస్యనే గొప్పది కదా. అలాంటి సమస్య, అలాంటి శోధన ప్రభువారు ఎదుర్కొన్నారా అంటే అలాంటి శోధన కూడా ఎదుర్కొన్నాడు. పెళ్లి కాకపోయినా
పెళ్ళైన వారు శోధించిన సమయంలో, పెళ్లి గురించిన సంగతులు అడిగిన సమయంలో ఆ సంగతిని తాను అనుభవపూర్వకంగా చెప్పిన సందర్భాలు మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభు వారు మన వలనే ఆయన శోధించబడ్డాడు. ఎందుకు ఈ సంగతులను నేను చెప్తున్నానంటే, ఇప్పుడు మనం చదువుకున్న వచ్చిన భాగాల్లో ఒక గొప్ప శోధన ప్రభువారికి ఎదురైంది. అది శోధనగా కనబడుతుందా, శోధనగా కనబడట్లేదా? ఒకసారి చదువుదాం చూడండి. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, అప్పుడు ఆయన అంటున్నాడు, అవును గాని దేవుని వాక్యమును విని దాన్ని గైకొను వారు మరి ధన్యులని చెప్పాను. ఇది ప్రభువారు ఎదుర్కొన్న శోధన కాదా? ఆటంకమా కాదా? ఎలాంటి ఆటంకం ఇది? ఇప్పుడు యేసు ప్రభువారు ఆ మాటలు చెప్తున్నాడు. ఏ మాటలు చెప్తున్నాడు? పైన ఆ సంగతులు మనం గమనిస్తాం. ఒక శ్రేష్టమైన ఉన్నతమైన భావముతో కూడుకున్న మాటలు తన చుట్టూ ఉన్న ఇశ్రాయేలులకు, యూదులకు ప్రభువారు తెలియజేస్తున్నారు. మీరు సత్యాన్ని మేము ఎరిగాం, మాకు ధర్మశాస్త్రం తెలుసు, మేము మతంలో చాలా ప్రవిష్టులం, మేము చాలా శుభ్రంగా ఉన్నాం, మేము చాలా పవిత్రంగా ఉన్నాం అని మీరు అనుకుంటున్నారు. కానీ మీ పరిశుభ్రత, మీ భక్తి జీవితం అపవాది మీ జీవితంలో అనేక కార్యాలు జరిగించడానికి దోహదపడుతుంది. మీరు ఖాళీగా ఉన్నారు, సత్యం ఎరిగి కూడా సత్యాన్ని అంగీకరించలేని స్థితిలో మీరు ఉన్నారు. మీరు ఊడ్చబడిన స్థితిలో ఉన్నారు. అది ఖాళీగా ఉంటే అపవాది తనకంటే చెడ్డవైన 7 దయ్యాలు తీసుకొని వస్తుంది, మిమ్మల్ని ఇంకా చెడగొడుతుంది, మీ మొదటి స్థితి కంటే కడపడి స్థితి మరీ చెడ్డదవుతుంది అని వారిని హెచ్చరించాడు. ఆ తర్వాత 23వ వచనంలో, నా పక్షమును ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అన్నాడు. ఇప్పుడు ఈ స్త్రీ కేక వేయడానికి మూలమైన సంగతి ఏంటంటే 23వ వచనం, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అన్నాడు ప్రభువారు. ఈ మాట చెవినబడిన ఆ స్త్రీ ఇప్పుడు ప్రభువారిని పొగడుతూ ఆయన పక్షాన మాట్లాడుతున్న స్త్రీగా ఉంది. మీరు గ్రహించారా మాట? ప్రభువారు అన్న మాట ఏంటంటే, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి అన్నాడు. అంటే ప్రభువారు ఏ ఉద్దేశంతో ఆ మాట చెప్పాడు అంటే, వారు మెస్సియాను అంగీకరించాలని, వారు ఏ మెస్సియా కొరకైతే ఎదురు చూస్తున్నారో ఆ మెస్సియా తానే అని మీరు గ్రహించాలి. మీరు నా పక్షాన చేరాలి, నన్ను మీరు నమ్మాలి, నన్ను వెంబడించాలి అని ప్రభువారు బోధిస్తున్నప్పుడు ఆమె దాన్ని యొక్క అంతరార్థాన్ని గ్రహించలేదు. అది కేవలము భౌతిక సంబంధమైన విషయముగా భావించి ఆమె అంటున్న మాట ఏంటంటే, నిన్ను కనిన గర్భం, నీవు కుడిచిన స్తనములు అవి ధన్యమైన స్తనములు, ఆ గర్భము ధన్యమైనది అంటే ఆ స్త్రీ ధన్యమైన స్త్రీ అని ప్రభువారిని మెప్పించే విధముగా, ప్రభువారిని ఉప్పొంగజేసే విధంగా అక్కడ స్త్రీ మాట్లాడుతుంది. ఉప్పొంగజేసే శోధన అన్ని శోధనల కంటే గొప్ప శోధన. ఇప్పుడు ప్రభువారిని ఈ స్త్రీ అభిమానిగా, ఆయన్ను పొగుడుతున్న అభిమానిగా కనబడుతూ ఉంది. చూడండి ఆ వచ్చిన భాగాన్ని. ఈ మాటలు చెప్పుచుండగా అంటే ఆయన ఇంకా పూర్తి చేయకముందే, నేను కూడా నీ పక్షాన ఉన్నాను, నేను కూడా నీకు అభిమానినే, నిన్ను నేను గణపరుస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నిన్ను కనిన గర్భం అది ధన్యమైన గర్భం, నిన్ను కనిన గర్భం ధనమైనప్పుడు నువ్వు కూడా ధనమైన వాడవే అని ప్రభువును ఆమె శరీర సంబంధమైన ఆ హెచ్చింపుతో హెచ్చిస్తున్నట్లుగా మనం గమనించాలి. అందుకే విలియం మైక్డొనాల్డ్ గారు ఏమన్నారంటే, భౌతిక సంబంధాలు ఆత్మీయ సంబంధాల కంటే అధికము కాకూడదు అన్నాడు. భౌతిక సంబంధమైన సంబంధాలు ఆత్మీయ సంబంధానికంటే అధికంగా ఉండకూడదు. ఇప్పుడు ఈమె ఆ శరీర సంబంధమైన వ్యక్తిగా మాట్లాడుతుంది. ప్రభువారు బోధించే బోధ ఏంటి? ఆత్మ సంబంధమైన బోధ. ఆత్మ సంబంధంగా ఒక ఉన్నతమైన స్థితిలోకి మీరు రావాలి, మీరు నా పక్షాన కావాలి, నాకు విరోధంగా మీరు ఉండకూడదు. ఒకవేళ విరోధంగా ఉంటే మీ కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదవుతుందని వారి ఆత్మ సంబంధమైన జీవితాన్ని గురించి ప్రభు హెచ్చరిస్తూ ఉండగా,
ఈమె శరీర సంబంధంగా మాట్లాడుతుంది. బైబిల్ గ్రంథంలో తల్లిదండ్రులను సన్మానించాలి, వారి మాట వినాలి అనే సందర్భాలు చాలా మనం చూస్తాం. దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలుకు ఇచ్చిన ఆజ్ఞల్లో ఈ ఆజ్ఞ కనబడుతుంది. మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉన్నట్లుగా నీ తల్లిని, చెప్పండి, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి అని రాయబడింది. నిర్గమాకాండం 21వ అధ్యాయం 17వ వచనంలో, మీ 20వ అధ్యాయం 12వ వచనంలో నీవు దీర్ఘాయుష్మంతున్నట్లుగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. ఇప్పుడు ఈ స్త్రీ పలుకుతున్న మాట యేసు ప్రభు తల్లి అయిన మరియను గౌరవిస్తూ పలుకుతున్న మాట. ఆ మాట యేసు ప్రభు చెవిన పడగానే సాధారణంగా యేసు ప్రభు అనవలసిన మాట ఏంటంటే, అవునమ్మా, నా తల్లి చాలా ధన్యురాలు, ఆమె నిజంగా నన్ను కనటం ఆమె జీవితంలో చాలా గొప్ప కార్యం అని ప్రభువారు ఆమె చెప్పిన మాటకు అదనంగా అనేక సంగతులు తన తల్లి గురించి వర్ణించాలి, ఆమెను గొప్ప చేయాలి. కానీ ప్రభువారు ఆ రీతి గొప్ప చేయడానికి ఇష్టపడటంలా. బైబిల్ గ్రంథంలో ఉన్న మాట, మీరు దీర్ఘాయుష్మంతులు ఉన్నట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమనే మాట ప్రభు ఇక్కడ నెరవేర్చలేదే. ఇప్పుడు తన తల్లిని ఆమె గౌరవిస్తున్నప్పుడు, ఘనతగా చెప్తున్నప్పుడు, ప్రభువారు ఆమెతో కలిసి ఆ మాటను తాను ఒప్పుకున్నట్లుగా కానీ, ఆమె చెప్పిన మాటను తాను బలపరుస్తున్నట్లుగా కానీ ఇక రాయబడలేదే. అంటే ప్రభువారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేదా? తల్లి తండ్రిని తాను సన్మానించని స్థితిలోనే ఉండిపోయాడా? ఏమాత్రం కాదు. బైబిల్ గ్రంథంలో అనేక సంగతులు కనబడతాయి. నిర్గమాకాండం 21:17లో తల్లిని తండ్రిని శపించు వారు నిశ్చయముగా మరణశిక్ష పొందుతాడు. తల్లిదండ్రుల విషయంలో ధర్మశాస్త్రంలో ఏ సంగతులు అయితే రాయబడ్డాయో కొత్త నిబంధనలో కూడా ఆ రీతిగానే మన తల్లిదండ్రులు మనం గౌరవించేవారుగా ఉండాలి. తల్లిదండ్రులను గౌరవించే విషయంలో, సన్మానించే విషయంలో దేవుని పిల్లలుగా ఎక్కడ కూడా మనం తక్కువగా కనబడకూడదు. ధర్మశాస్త్రంలో రాయబడిన ఆజ్ఞ ఎఫెసు పత్రికలో మరలా పౌలు ద్వారా దేవుడు జ్ఞాపకం చేశాడు. వాగ్దానముతో కూడుకున్న ఆజ్ఞల్లో అది మొదటిది అన్నాడు. 6వ అధ్యాయంలో మనం గమనిస్తే, నువ్వు దీర్ఘాయుష్మంతునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, వారి మాట వినండి, వారికి లోబడి ఉండండి అనే సంగతులు చాలా సందర్భాల్లో కొత్త నిబంధనలు కూడా రాయబడ్డాయి. కాబట్టి తల్లిదండ్రులను సన్మానించే విషయంలో దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు కూడా తక్కువ కాకూడదు. వారు మనల్ని కన్న తల్లిదండ్రులు, వాళ్ళు మనల్ని కని పెంచి పోషించిన వారు. మనం ఈ స్థితిలో ఉండడానికి వారే కారకులు. దేవుని కృప, రెండవదిగా వారే కారకులు. కాబట్టి వారిని గౌరవించే విషయంలో మనం ఎక్కడ కూడా తక్కువగా వారిని చూడకూడదు. అదే ద్వితీయోపదేశకాండం మనం గమనిస్తే 21వ అధ్యాయం తెరవండి. ఒకసారి ఆ వచనాలు మనం చదువుదాం. 18 నుండి 21 వరకు మనం చదివితే అక్కడ కొన్ని శ్రేష్టమైన సంగతులు కనబడుతున్నాయి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం తెరవండి. 21వ అధ్యాయం. మొదట తల్లిదండ్రులు ఏ రీతిగా మనం గౌరవించాలో, గౌరవించకపోతే ఏమవుతుందో అనే సంగతులు మనం చూసిన తర్వాత ఈ పాఠ భాగం దగ్గరికి వద్దాం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 18 నుండి. ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినకుండి, వారు అతన్ని శిక్షించిన తర్వాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకుని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావా గొట్టవలెను. అట్లు ఆడు చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలందరూ విని భయపడుదురు. ధర్మశాస్త్రంలో చాలా కఠినమైన ఆజ్ఞ ఉంది. ఎవరైతే తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మొండివారుగా వారి మాట వినని వారుగా ఉంటారో వారిని రాళ్లతో కొట్టి చంపాలట. ఇప్పుడు కూడా ఆ మాట ఉంటే ఇక్కడ మనం ఎవరైనా మిగిలే వాళ్ళమా? కదండి, మిగిలేవారమా? ఎవరు మిగిలేవారం కాదు. అయితే దేవుని కృప ఏంటంటే ఆయన చెప్పిన మాట మనం వినాలి. వినకపోతే మనకు ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. రాళ్లతో కొట్టడం కాదు, ఆయన శిక్షిస్తాడు ఏదో రకంగా. ఈ దినాల్లో అలాంటి శిక్ష పొందుతున్న వారు చాలామంది ఉన్నారులేండి. ఓకే, ఇంకా మనం చూడండి. లేవీకాండం 19వ అధ్యాయం 3వ వచనంలో, తీయాల సంవత్సరంలో ఇది కానీ, మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడాలి అని రాయబడి ఉంది. తల్లిదండ్రులకు భయపడాలి, వారిని సన్మానించాలి, ఆ తర్వాత వారి మాట వినాలి. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 16వ వచనంలో
వారు నిర్లక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. వారిని ఏమాత్రం వారు లెక్క జమ లేకుండా చూసుకోకూడదు. కొంత వయసు వచ్చిన తర్వాత నేటి కాలం పిల్లలు ఏమవుతున్నారంటే తల్లిదండ్రుల మాటలను లెక్క చేసుకోవడంలా, ఏదైనా చెప్తే మీకేం తెలుసులే అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నిర్లక్ష్యం చేసినట్టే. తల్లిదండ్రులు మనం సత్యంత వరకు తల్లిదండ్రులే, వారి పోస్ట్ మాత్రం మారదు. మన పోస్టులు మారొచ్చేమో. కుమారుడుగా ఉన్నవారు ఇప్పుడు భర్త అవుతాం, ఆ కుమార్తెలుగా ఉన్నవారు భార్యలు అవుతారు, ఆ తర్వాత తల్లులు అవుతారు, తండ్రులు అవుతారు, ఆ వయసు పెరిగే కొద్దీ తాతలు అబ్బలు అవుతారు. మన పోస్టులు మారతాయి కానీ తల్లిదండ్రుల పోస్టు మాత్రం మారదు. వాళ్ళు తల్లిదండ్రులే. వారిని నిర్లక్ష్యం చేయకూడదు, వారి మాటను గౌరవించాలి, వారికి లోబడి ఉండాలి. సామెతల గ్రంథంలో చాలా సంగతులు కనబడతాయి. నీ తల్లి బోధను త్రోసివేయకు అని రాయబడింది. 1వ అధ్యాయం 8వ వచనంలోను, 6వ అధ్యాయం 20వ వచనంలోను. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడట, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరిస్తాడట. తల్లిని తిరస్కరిస్తారు చాలామంది, తండ్రిని నిర్లక్ష్య పెడతారు చాలామంది. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడట, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరిస్తాడట. సామెతల గ్రంథం 10:1 రాయబడిన మాట. అది మాత్రం కాదు, అదే సామెతల గ్రంథంలో చాలా సంగతులు రాయబడ్డాయి. 20 వచనంలో రాయబడిన మాట ఏంటంటే, దూషించువాని, తల్లిదండ్రులు దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోతుందట. ముందే చీకటి, అదే చీకటి కారు చీకటి, అందులో దీపం ఆరిపోతే ఇక జీవితం ఎట్లా ఉంటుందండి? గాఢాంధకారంగానే ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు దూషించకూడదు. కొంతమంది నోటుకొచ్చిన మాట్లాడేటోళ్ళు ఉన్నారండి తల్లిదండ్రులు. ఎవరు? లోకస్తులు కాదు. లోకస్తుల గురించి నేను మాట్లాడటంలా, ప్రభువును ఎరిగిన వారి గురించే మాట్లాడుతున్నా. దేవుని ఎరిగి, దేవుని సంఘంలో చేర్చబడి, వాక్యాన్ని ఎరిగి మేము దేవుని పిల్లలమని చెప్పుకునే వారే నేటి దినాల్లో తల్లిదండ్రులు దూషిస్తున్నారు. తల్లిదండ్రులను పల్లెత్తు మాట కూడా అనకూడదండి. కోపం వచ్చినా మౌనంగా ఉండాలంతే. తీవ్రంగా మాట్లాడు, దూషించకూడదు. దూషణ మాట ఒక్కటి కూడా రాకూడదు. వారి ముసలితనంలో 23వ అధ్యాయం 22వ వచనం సామెతలో రాయబడింది, వారి ముసలితనములో వారు నిర్లక్ష్యం చేయకూడదు. ముసలితనంలో వారు కొంత సతాయించినట్టుగా అనిపిస్తుంది. వారు వయసు పెరిగే కొద్దీ కదండి, వారి మాటలు కావచ్చు, వారి చేష్టలు కావచ్చు, కుటుంబ సభ్యులతో వారి ప్రవర్తన కావచ్చు, చాలా మనకు కోపాన్ని పుట్టిస్తుంది. వాస్తవమే. కానీ వారిని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వారు నిర్లక్ష్యం చేయకూడదు బొత్తిగా. కొంతమంది పట్టించుకోరు. తినిందా, తాగిందా, తిన్నాడా లేదా అనే ఆలోచన చేయరు. నిర్లక్ష్యం చేయకూడదు. ముదిమియందు వారు నిర్లక్ష్యం చేయకూడదు. 23వ అధ్యాయం 25వ వచనం రాయబడిన మాట, నీ తండ్రిని తల్లిని నీవు సంతోషపరచవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. మనల్ని బట్టి తల్లిదండ్రులు ఆనందపడాలండి. నేను మా తల్లిదండ్రులు బాగా చూసుకుంటానన్నా కానీ నా భార్య చూసుకోదన్నా అంటున్నారు కొంతమంది. నా భార్య చూసుకోదండి. నేను దానికి చెప్పే జవాబు ఏంటంటే, చాలాసార్లు ఈ కుటుంబ సభ్యులు చెప్తా ఉంటాను, నీ భార్య నీ తల్లిదండ్రులను సన్మానించకపోవడానికి కారణం నువ్వే అంటాను నేను, పురుషుడు. ఎందుకంటే పెళ్ళైన కొత్త దినాల్లో నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించడం నీ భార్య చూసిండదు, నీ తల్లిదండ్రులు నువ్వు మర్యాద ఇవ్వటం నీ భార్య చూసిండదు. నీ పెళ్ళైన మోజులో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే అది చూసింటుంది, అది గుర్తుపెట్టుకోవడం ఉంటుంది. ఇంకా నువ్వు గౌరవించమంటే గౌరవిస్తుంది. ఇంటికి వచ్చిన కోడలు గౌరవించదు. మొదటి ఉన్న ఆ దినాలే జ్ఞాపకం చేసుకొని నా భర్తనే వాళ్ళ అమ్మ నాయన సరిగ్గా చూసుకొని నేనేం చూసుకోవాలనుకుంటుంది. ఇది వాస్తవం. నేటి కుటుంబాల జరుగుతూ ఉంది. పెళ్ళైన వెంటనే పురుషుడు ఎట్టు ఉంటాడంటే చాలా సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంటాడు. ఇంకెవ్వరు కనపడ, కళ్ళకు భార్యనే కనపడుతుంటుంది. బైబిల్ గ్రంథంలో ఉంది, తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకుండా అంటే విడిచిపెడుతున్నారు అనమాట. విడిచిపెట్టడం అంటే అక్షరార్థంగా విడిచిపెట్టమని లేదు అక్కడ. వారికి ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ భార్య తర్వాతనే అని దాని అర్థం. అంతకుముందు తల్లి తండ్రి మాట వినేవాడివి, వారికి లోబడి ఉండేవాడివి, వారికి విధేయుడుగా ఉండేవాడివి, వారికి ప్రాముఖ్యమైన స్థానం ఇచ్చేవాడివి. పెళ్ళైన తర్వాత నీ భార్య నీకు ముఖ్యం. అట్లని తల్లిదండ్రులు ముఖ్యం కాదా అంటే ముఖ్యం. వారు కూడా లిస్టులో మారతారంతే. వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. బైబిల్ గ్రంథం చాలా తేటగా తల్లిదండ్రుల విషయం తాను బోధించేదిగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు తన బోధలో చెప్పారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో, నా నిమిత్తమై నా నామం కొరకై 19వ అధ్యాయం 29వ వచనం ఉన్నాడు, నా నామం నిమిత్తం తల్లిదండ్రులను విడిచిపెట్టని వాడు నాకు పాత్రుడు కాదన్నాడు. తండ్రిని తల్లిని నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదన్నాడు. ఇది రివర్స్ బోధ కదండి. ముందు మనం విన్న సంగతులన్నీ ఏమున్నాయి?
తల్లిదండ్రులు గౌరవించాలని ఉంది. కానీ ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు అంటున్నాడు. అంటే ఎవరికి స్థానం ఇవ్వాలి? మొదటి స్థానం దేవునికి స్థానం ఇవ్వాలి. ఓకే, ఎప్పుడు ప్రభువారి దగ్గరికి మనం వస్తున్నాం. ప్రభువారు ఆయన ఈ మాట ఆ స్త్రీ పలికినప్పుడు, రండి లేఖనంలోకి రండి. యేసు ప్రభువారు ఆ మాట ఆమె చెప్పిన వెంటనే ఆయన వెంటనే దాన్ని ఖండిస్తూ మాట్లాడుతున్నాడు. ఇది పూర్తిగా ఖండించట్లేదు, అక్కడ మీరు గమనించాలి. పూర్తిగా ఆమె అన్న మాటను ఖండించడంలా అక్కడ దానికి ఒక మాట కలుపుతున్నాడు. అది మనం గమనించాలి. ఆయన అంటున్న మాట చూడండి. అవును కానీ అంటే నువ్వు అనేది మంచిదే, నువ్వు అనేది కరెక్టే, కానీ దానికంటే మించింది ఒకటి ఉంది. అంటే నన్ను కన్న తల్లి ఆమె దండురాలే, నేను ఒప్పుకుంటున్నాను. ఆమెను అక్కడ ప్రభు తిరస్కరించడంలా ఆమెకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తా ఉన్నాడు. నేటి దినాల్లో రోమన్ క్యాథలిక్ వారు దాదాపు చాలా సంవత్సరాల నుండి, సంఘ ప్రారంభ కాలము నుండి ఆ మధ్య కాలంలో మరియను వారు గొప్ప చేశారు. రోమా పట్టణంలో ఉన్న సంఘం, దాని ద్వారా రోమన్ క్యాథలిక్ అనే పదం వచ్చింది. ఆసియం అంటారు కదండి, రోమన్ క్యాథలిక్ మిషన్. వారు దేవుని వాక్యాన్ని మూసిపెట్టి అధికారులుగా, మత నాయకులుగా ఉన్నవారు తమ సొంత ఆలోచన నెరవేర్చడానికి రకరకాల కుతంత్రాలు చేశారు. వారు సంఘ విస్తరణ కోసం ఎఫెసు ప్రాంతంలో ఎక్కువ విగ్రహారాధన ఉండేది. వారు అర్తెమీ దేవతను పూజించేవారు. మొట్టమొదటిసారి క్రీస్తు శకం 431లో ఎఫెసు ప్రాంతంలో రోమన్ క్యాథలిక్ వారు ప్రవేశించి వారు పూజించే అర్తెమీ దేవుని వీరు గణపరుస్తూ, అర్తెమీ దేవు ఎవరో కాదు, యేసు ప్రభువును కన్న తల్లి మరియా అని అర్తెమీ దేవతకు మరియా అని పేరు పెట్టి, ఈమె పరలోకపు తల్లి, ఈమెను మనం గౌరవించాలి, మీరు మాకంటే ముందుగా ఆమెను మీరు గౌరవిస్తున్నారు, అయితే ఆమె పేరు మాత్రం మరియా, మీరు అర్థమే అంటున్నారు అని ఆ విగ్రహారాధికులందరినీ వారు తమ మతం వైపు ఆకర్షించడానికి ఆ ప్రయత్నం చేశారు. మొట్టమొదటిసారి ప్రపంచ చరిత్రలో మరియా దేవతగా పిలువబడింది 431 సంవత్సరంలో. అక్కడి నుండి వారు ఇక విగ్రహారాధన అనేది మొదలుపెట్టారు. అంటే ఆ రూపంలోకి తీసుకురావటం, యేసు ప్రభు బొమ్మ, మరియ బొమ్మ తీసుకురావటం. అంటే దేవుని సన్నిధికి చేరాలంటే మనకు యేసు ప్రభు ఒక్కడే మధ్యవర్తి కాదు, యేసు ప్రభును కన్న తల్లి కూడా మధ్యవర్తి. ఆమెకు మనం ప్రార్థన చేస్తే మన పాపాలు పరిహరించబడతాయి. యేసు ప్రభు ద్వారా మాత్రమే ప్రార్థన కాదు, మరియ ద్వారా కూడా ప్రార్థించవచ్చు అన్నవారు రాను రాను ఏం చేశారంటే, ఎవరైతే భక్తులుగా ఉన్నారో పేతురు, యోహాను కదండి, వీరందరినీ కూడా మధ్యవర్తులుగా చేశారు. ఈ దినాల్లో ఆ మధ్యకాలంలో మన దేశంలో బీదలకు పరిచయం చేసిన ఆమె పేరు ఏం పేరు? మదర్ తెరీసా. ఆమెను కూడా మధ్యవర్తి చేశారు. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ వారు మదర్ తెరీసా పేరట కూడా ప్రార్థన చేయొచ్చు. ఆమెను సెయింట్గా ప్రకటించారు. ఎవరైతే సెయింట్గా ప్రకటించబడతారో రోములో వారి అందరూ మధ్యవర్తులైనమాట. ఇప్పుడు మరియా విషయంలో రోమన్ క్యాథలిక్ వారు చాలా ఘోరమైన తప్పిదం చేశారు. ఆమెను గౌరవించవలసిందే, మనం కూడా గౌరవిస్తాం. యేసు ప్రభు తల్లిగా ఆమెకు ఇవ్వవలసిన గౌరవం మనం ఇస్తాం. కానీ ఆమెను దేవతగా కానీ, దేవునికి ప్రతినిధిగా కానీ, మధ్యవర్తిగా కానీ మనం ఎంచాం. ఆమె ప్రభును మోసిన తల్లి. 9 నెలలు ఆమె కష్టపడి ప్రభును మోసింది. పరిశుద్ధాత్మ చేత గర్భాన్ని ధరించింది. సమాజంలో అవమానాన్ని భరించింది. ఎన్నో శ్రమలు తాను ఎదుర్కొన్నది. తన భర్త వదిలిపెట్టే ఆ సమయంలో కూడా కదండి ఎంత సహనం కలిగి ఉందో. ఆమె జీవితం చాలా ప్రశస్తమైంది. ఆమెకి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇస్తాం. ఇవ్వడము లేదని నేను చెప్పటంలా, ఆమెకి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇస్తాం. కానీ ఆమెను ఏ స్థాయిలో ఏ స్థితిలో ఉంచాలో ఆ స్థితిలో ఉంచుతాం. కానీ రోమన్ క్యాథలిక్ గారు ఏం చేశారంటే ఆమెకి ఇవ్వాల్సిన స్థానానికంటే ఎక్కువగా చేశారు. వారు ఏమంటారంటే యేసు ప్రభు తల్లి అయిన మరియా నేటికి కన్యకనే అంటారు. ఆమె యేసు ప్రభువును కన్న తర్వాత ఆమె ఇంకా పిల్లలు కనలేదంటారు. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఆధారం ఉంది ఆమెకు పిల్లలు ఉన్నారని. ఆ తర్వాత యేసు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఆమెను. ఆమె ద్వారా పిల్లలు కన్నాడు. ఆయన సహోదరులుగా పిలబడ్డారు వారు. లేఖనంలో చాలా ఆధారాలు మనం చూస్తాం. మత్తయి సువార్త 13:55, మార్కు సువార్త 6:3లో యేసు ప్రభు తర్వాత మరియకు పిల్లలు ఉన్నట్లుగా కనబడుతుంది. మత్తయి సువార్త 13:55, మార్కు 6:3. కాబట్టి ఈ రీతిగా మరియను వారు చాలా గొప్ప చేశారు. నేటి దినాల్లో కూడా ఆర్సిఎం దేవాలయంలో ఆ మరియ బొమ్మ చాలా పెద్దగా పెట్టబడతా ఉంది. యేసు ప్రభు బొమ్మ
చిన్నగా ఉంటుంది. ఎవరి ఆ చేతిలో ఉంటాడు యేసు ప్రభు? ఆమె చేతిలో ఉంటాడు కదండి. ఆమె చేతిలో ఉంటాడు. ఆయన ఇంకా పసిబాలుడుగానే చూస్తున్నారు వాళ్ళు, మరియను మాత్రం గొప్పగా చూస్తున్నారు. మరొకసారి చెప్తున్నా, మన మరియను అగౌరవపరచడంలా ఆమెను గౌరవిస్తున్నాం. ఎంతవరకు? యేసుప్రభు తల్లిగా అంతే. ఆమెను దేవతగా మనం ఒప్పుకోం, ఆమెను పూజించడానికి ఒప్పుకోం. ఎందుకంటే దేవుడు దాన్ని ఇష్టపడడు. నాకంటే ఎక్కువగా ఎవరిని మీరు ప్రేమించకూడదు అన్నాడు. మన కన్న తల్లిదండ్రులనే ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించకూడదు మనం. అప్పుడు మీరు నాకు పాత్రులు కాదన్నాడు, నా శిష్యులు కానేరరు అన్నాడు. చాలా సంగతులు ప్రభు వారు బోధించారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తాను ఒక కుమారునిగా, మరియ కుమారునిగా మరియను గౌరవించాడా లేదా? గౌరవించాలి లేదా అండి? కొన్ని సంగతులు మనము ఈ రాత్రి పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా లూకాసు వార్త 2వ అధ్యాయంలో, లూకాసు వార్త 2వ అధ్యాయం తెరవండి. 2వ అధ్యాయంలో యేసు ప్రభు తన తల్లిదండ్రులు గౌరవించాడా లేదా, వారికి లోబడి ఉన్నాడా లేదా, వారి మాట విన్నాడా లేదా, వారికి ఇవ్వవలసిన గౌరవాన్ని మర్యాదను ఇచ్చాడా లేదా అనే సంగతిని మనం గమనిస్తే, లూకాసు వార్త 2వ అధ్యాయము 51 వచ్చిన చదవండి. 51. అంతటా ఆయన 2వ అధ్యాయం 51 వచ్చిన లూకా 2:51 చదవన్నా. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. తల్లిదండ్రులుగా వారికి ఇవ్వవలసిన గౌరవాన్ని, వారికి ఇవ్వవలసిన విలువను ప్రభువారు ఇచ్చారు. ఓకే, ఇక్కడ రాయబడుతుంది. 2వ సందర్భాన్ని మనం చూస్తాం. 2వ సందర్భం, ఆమెకి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇచ్చారా లేదా? యోహాను సువార్త తెరవండి. యోహాను సువార్త తెరవండి. 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి. ఎందుకున్నారు వారు అక్కడ? ఎవరున్నారు అక్కడ? ఎవరున్నారు అక్కడ అన్నా? ఎవరున్నారు అక్కడ? ఎందుకు వారు అక్కడ ఉన్నారు? మత్తయి సువార్త తెరవండి. ఎందుకు వారు కపెర్నహూముకి అక్కడ ఉండి కొన్ని దినాలు ఉన్నారు? ఇంతకు వారు ఎక్కడ ఉన్నట్టు చూద్దాం. చూడండి ఎక్కడ ఉన్నట్టు. 3వ అధ్యాయం 4వ అధ్యాయం తెరవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16 వచ్చిన 12, 16 కలిసి ఉన్నాయి. 4వ అధ్యాయం 12, 16 కలిసి ఉన్నాయి. యోహాను చెరపట్టబడినని, మత్తయి సువార్త 4వ అధ్యాయం 12, 16 వచ్చి, యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడ కాపురం ఉన్నాడు? కపెర్నహూములో ఉన్నాడు. ఇప్పుడు యేసుప్రభు తల్లి సహోదరులు వచ్చి అక్కడ కొన్ని దినాలు ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? యేసుప్రభు ఎక్కడైతే కాపురం ఉన్నాడో ఆ స్థలములో వారు కొన్ని దినాలు ఉన్నారు. అంటే యేసు ప్రభు వారు తన తల్లికి తన ఇంటిలో ఆశ్రయాన్ని ఇచ్చాడు. కొన్ని దినాలు వారు యేసు ప్రభుతో కలిసి ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభు తండ్రిగా పిలువబడుతున్నారు, లేకపోతే మరియ భర్తగా ఉన్న యోసేపు ప్రస్తావన లేదు. చరిత్ర చెప్పేది ఏంటంటే, యేసు ప్రభు వారు సేవకు రాకముందే, అనగా 30 సంవత్సరాల వయసులో యేసు ప్రభు వారు సేవకు వచ్చారు. ఆ సేవకు రాకముందే యోసేపు మరణించాడు, చరిత్ర చెప్తున్నది. ఆ తర్వాత మరియ ఒంటరి స్త్రీగా, ఒక విధవరాలిగా తన మిగతా కుమారులతో కలిసి తాను నివసించేది. ఆ తర్వాత ఏమైందంటే, చరిత్ర చెప్పేది మన లేఖనాల్లో కూడా పరిశీలిస్తే కనబడుతుంది, ఈ మరియ యేసు ప్రభువును వెంబడించడం ద్వారా మిగతా సహోదరులు ఉన్నారు కదండి, యాకోబు, యోసే, వీరు మరియను కొద్దిగా పట్టించుకోలే. ఎందుకంటే యేసు ప్రభు బ్రతికిన దినాల్లో యేసు ప్రభు మిగతా సహోదరులు యేసు ప్రభువును వెంబడించిన వారు కాదు, ఆయన వ్యతిరేకించారు. మిగతా యూదుల వలె సిలువేముని కేకలు వేసిన వారిలో వీరు కూడా ఉన్నారు. కాబట్టి మరియ ఒక తల్లిగా ఆయన బోధించే బోధ విషయంలో ఆకర్షితురాలై ఆయన మెస్సియాగా అంగీకరించి ఆయన వెంబడించే స్త్రీగా ఉన్న కారణం చేత మిగతా సహోదరులు ఆమెను చేర్చుకోలేదు. ఆ కారణం చేత శిలువ దగ్గర ఆ బాధ్యత ఎవరికి అప్పగించారు కదండి. అది మనము గమనిస్తే అర్థమయ్యే పరిస్థితి. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారు తన తల్లిని తన సహోదరులను ఆ ఇంట్లో కొన్ని దినాలు ఉంచుకున్నాడు.
ఇప్పుడు సహోదరులు కూడా ఉన్నట్టుగా ఉంది ఇక్కడ, సహోదరులు కూడా ఉన్నట్టుగా ఉంది. మనము గమనించబోతున్నాం, వచనాలు చూడబోతున్నాం. ఆయా వచ్చిన భాగాల్లో యేసు ప్రభు దగ్గరికి మరియా సహోదరుడుగా వచ్చారు. ఎందుకు వచ్చారంటే యేసు ప్రభు సేవను ఆపడానికి వచ్చారు. నువ్వు ఎందుకు అంత తిక్కలేసినట్లా తిరుగుతున్నావు, రారా ఇంటికని పిలిచినీకి వచ్చారు. ఆ సందర్భాలు మనం చూడబోతాం. కాబట్టి ఆ సమయాల్లో సహోదరుడు వచ్చారు. యేసు ప్రభు వారి మాట విన్నవాడు కాదు కాబట్టి యేసు ప్రభును వదిలిపెట్టారు, మరియను కూడా వదిలిపెట్టారు. ఇది మనకు గ్రహించవలసిన సంగతి. ఓకే, ఇప్పుడు యేసు ప్రభు వారు తన తల్లిని తన ఇంట చేర్చుకొని ఆమెకు ఆతిథ్యం ఇచ్చాడు. కొన్ని దినాలు అక్కడ, ఎన్ని దినాల్లో మనకు రాయబడలేదు కానీ కొన్ని దినాలు ఒక కుమారునిగా తన తల్లిని ఏ రీతిగా గౌరవించాలో ఆ రీతిగా వారికి లోబడ్డాడు. లూకా సువార్త 2వ అధ్యాయం ప్రకారం, యోహాను సువార్త 2వ అధ్యాయం ప్రకారం ఆమెను ఇంట చేర్చుకొని ఆమెతో కొన్ని దినాలు సమయాన్ని గడిపాడు. కాబట్టి యేసు ప్రభు ఆమె విషయంలో ప్రేమించే విధానంలో ప్రేమించాడు. ఆ తర్వాత మనం గమనిస్తే ఇంతవరకు మనం చెప్పుకున్నట్టుగా యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఆమె విషయంలో సంపూర్ణంగా బాధ్యత తీసుకున్నాడు. యోహానుతో మాట్లాడుతూ ఇదిగో నీ తల్లి అన్నాడు. అంటే ఆమెను నువ్వు చేర్చుకో, ఆమెను నువ్వు చూసుకో. నేనున్నాను ఇంతకాలం, నేను సంచరిస్తున్నప్పుడు నా తల్లిని నేను చూసుకోగలిగాను. ఇప్పుడు ఆమెను చూసుకునే వారు ఎవరు లేరు. నా సహోదరులు ఆమెను వదిలిపెట్టారు. ఆమె ఒంటరి స్త్రీగా ఉంది. కాబట్టి యోహాను, నా ప్రియమైన శిష్యుడా, నా రొమ్మును ఆనుకునే శిష్యుడా, నేను ప్రేమించే శిష్యుడా, నా తల్లిని నువ్వు ప్రేమించాలి అని బాధ్యత అప్పగించాడు. అంటే ఒక కుమారునిగా ఈ లోకంలో తాను ఉన్నప్పుడు తన కన్న తల్లికి తాను ఇవ్వవలసిన విలువను తాను ఇచ్చాడు, తాను ఇవ్వవలసిన గౌరవాన్ని ఇచ్చాడు, తాను ఇవ్వవలసిన మర్యాదను ఇచ్చాడు. అతను వారికి మాట వింటూ వారికి లోబడి ఉన్నాడు. ఇది ప్రభువారు శరీర సంబంధిగా ఒక మానవునిగా తన తల్లికి ఇవ్వవలసిన గౌరవాన్ని తాను ఇచ్చాడు, చివరి వరకు దాన్ని నెరవేర్చాడు. అయితే ఇక్కడ ప్రభువారు ఏమంటున్నారు, అవును కానీ నువ్వు చెప్పేది సత్యమే కానీ దానికంటే మరి ధన్యులు ఎవరు? దేవుని వాక్యాన్ని విని దాన్ని చొప్పున చేసేవారు. దాన్ని గైకొనేవారు అంటే అర్థం ఏంటి? దాన్ని చేసేవారని. కాబట్టి ప్రభువారు చెప్తున్న ఆ మాట యొక్క అంతరార్థం ఏంటంటే, నువ్వు చెప్తున్న మాట వాస్తవమమ్మా, మా అమ్మ కూడా ధన్యురాలే, కానీ ఇంకా అంతకంటే ధన్యురాలు ఎవరు? ధన్యులు ఎవరు? మాట ప్రకారం వినేవారు, మాట ప్రకారము చేసేవారు అని ప్రభువారు ఒక నూతనమైన కోణంలో ప్రభువును గణపరిచే లేకపోతే ధన్యకరమైన జీవితాన్ని గురించి అక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఇక్కడ ఒకవేళ ప్రభువారు ఈ మాట చెప్పకపోతే ఏ మాట? ఇప్పుడు మనం చదువుకున్న మాట లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చెప్పిన మాట చెప్పకపోయి ఉంటే ఏమయ్యేది? ఏమయ్యేదండి? శోధన జయించనట్టే, శోధన జయించనట్టే, అక్కడ దేవుణ్ణి గణపరచనట్టే, తాను శరీర యొక్క లేకపోతే ఉద్రేకానికి లోనైనట్టే, శరీర సంబంధిగా మిగిలిపోయినట్టే. కాబట్టి యేసు ప్రభు వారి సేవా జీవితంలో తాను తన తల్లి ప్రస్తావించబడిన సందర్భాల్లో ఒక ఆత్మీయ జీవితాన్ని జీవించే వ్యక్తిగా, దేవుని సేవకునిగా, దేవుని పనిని నెరవేర్చే వ్యక్తిగా, దేవుని పరిచారకునిగా లేకపోతే దేవుని కుమారునిగా తాను తన తల్లిని ఏ స్థాయిలో ఏ పరిధిలో ఉంచాలో అక్కడే ఉంచాడు. ఒక మానవునిగా తాను ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చాడు. ఒక ఆత్మీయునిగా ఆమెను ఏ స్థానంలో ఉంచాలో ఏ పరిధిలో ఉంచాలో అక్కడే ఉంచిపోయాడు. అది మనం గమనించాలి. అంటే దేవుని నమ్ముకున్న వారముగా భౌతిక సంబంధమైన సంబంధ బాంధవ్యాలు ఆత్మీయ సంబంధాల కంటే ఎక్కువ ఉండకూడదు. ఇది మనం గ్రహించాలి. దేవుని నమ్ముకున్న తర్వాత ఆత్మ సంబంధమైన సంబంధాలే ప్రాముఖ్యమైనవి. ఇప్పుడు నేను మా బావ ప్రభుని నమ్ముకున్నాం, ఇద్దరం ఒకే సంఘంలో ఉన్నాం. ఒక ఆయన కొత్త ఆయన ప్రభుని నమ్ముకున్నాడు. ఇప్పుడు నేను ఎవరు పక్కన కూర్చోాలా అన్నా? ఎంత అన్యాయం అన్న. మా బావ మా అక్కని చేసుకున్నాడు, నాకు సంవత్సరం అంగిలి కుట్టిస్తాడు, ఇంటికి వారానికి ఒకసారి పిలుచుకుంటాడు, భోజనం పెడతాడు. నేనంటే వాళ్ళ ప్రేమ. మా బాబు పక్కన కూర్చోాలా, కొత్త ఆయన పక్కన కూర్చోాలా? మనం ఆ పక్కన కూర్చుంటున్నాం. మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాం? బంధుత్వానికా, కులానికా?
కులము అనేది చాలామంది ఇంకా పోలే. దేవుని నమ్ముకున్నాక కూడా మనోళ్ళేనా, మనోళ్ళే, అందరూ మనోళ్ళే. ఎందుకు? అందరూ క్రీస్తు నమ్ముకున్నారు కాబట్టి. అది పెద్ద రోగం అండి. నువ్వు కులాన్ని ఇంకా పట్టుకొని ఉన్నావంటే, ప్రభు నమ్ముకొని కూడా బంధుత్వాన్ని పట్టుకొని ఉన్నావంటే ఇక దేవుని బిడ్డవేనా? దేవుని ఆత్మ కలిగిన వాడవేనా? అవి శరీర కార్యాలు కదా. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. భౌతిక సంబంధమైన సంబంధాలు ఆత్మీయ సంబంధాల కంటే అధికం ఉండకూడదు. అంటే బంధువులను ప్రేమించకుండా ఉండాలని కాదు, వారిని ప్రేమించాలి, వారిని గౌరవించాలి, వారికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వాలి. కానీ వారికంటే ముఖ్యం ఎవరు మనకు? ఆత్మీయులు, ప్రభుని ఎరిగిన వారు. మనమందరం ఒకే రక్తము చేత కడగబడిన వారు, మనమందరం ఒకే ఆత్మను పొందిన వారు. రేపు పొద్దున మనమందరం ఉండేది ఎక్కడ? ఇప్పుడు వేరే వేరే ఉండొచ్చేమో, కానీ పరలోకంలో మనమందరం పరలోకం పోయినాక ప్రకాష్ యా కులం అనేది అంటానా అన్నాను అనుకో, దేవుడు ఏమంటాడన్నా? అసలు అనడానికి ఆస్కారం ఉంటుందా? పరలోకములో మనం ఏ రీతిగా కలిసి ఉండబోతున్నామో భూలోకములో సంఘములో అదే కలగొలుపు ఉండాలి. ఇక్కడ ఏమాత్రం తేడాలు ఉండకూడదు, ఏమాత్రం తేడాలు ఉండకూడదు. ఉన్నాయి అంటే మనము శరీర సంబంధమే, ఆత్మ సంబంధం కాదు. శరీర క్రియలు ఇంకా సావనట్టే. ఈ మాటలు కొంతమందికి బొత్తికి ఇష్టం ఉండదు, కొద్దిగా ఇష్టం ఉండదు. ఆ మాటలు సహించలేరు. బొత్తిగా కొంతమందికి జీర్ణం కానే కావు. అలాంటి వారు ఆత్మీయులేనా? ఆలోచన చేయాలి. కాబట్టి దేవుని పిల్లలుగా భౌతిక సంబంధమైన స్థితిగతులు ఆత్మ సంబంధానికంటే అధికంగా ఉండకూడదు. ప్రభువారు ఇక్కడ తాను మాదిరిగా కనబడుతున్నాడు. తన తల్లిని ఆమె గౌరవిస్తూ మాట్లాడుతున్నప్పుడు బా ఎవరని లేదమ్మా మా అమ్మ గురించి అట, నువ్వు సూపర్ అమ్మా అని అక్కున చేర్చుకొని రామ్మా నా ఎంబడరా అని పిలుచుకోపోలే. పొగడ్తలకు ప్రభువారు పడిపోయిన వాడు కాదు. పొగడ్త ఏం చేస్తుంటే పొగరును కలిగిస్తుందట. పొగడ్త గర్వాన్ని తీసుకొని వస్తుంది. ఆ పొగరు అనేది మనకు అంత ఇష్టమైన పదం కాదు, కానీ అది ప్రాసతో కూడుకున్న పదం కాదు చెప్పాను. పొగడ్త పొగరును తెస్తుంది. పొగడ్త ఎప్పుడైతే మన చెవిన పడుతుందో దాన్ని పొదివి పట్టుకుంటేనే మన జీవితాలు బాగుంటాయి. దాన్ని కొంచెం ఇడిచిపెట్టినాం అనుకో అయిపోయా కదా, ఇంకా మన జీవితమే పొయ్యికాలం వచ్చినట్టే. కాబట్టి యేసు ప్రభువాన్ని ఆమె పొగుడుతున్నప్పుడు ఆ పొగడ్తకు ఉబ్బితబ్బబ్బాయి, అబ్బా అమ్మా ఇంతమంది నన్ను వెంబడించారు, ఇన్ని వేల మంది వెంబడిస్తున్నారు, కానీ ఎవరు ఈ మాట అనలేదు తల్లి. మా అమ్మ అంటే నీకు ఎంత ప్రేమమ్మా అని ప్రభువారు అనలేదండి. ఆమెకి ఏ స్థానం ఇవ్వాలో అక్కడే ఉంచాడు. కొన్ని సందర్భాలు మనం చూద్దాం. ఓకే, లూకాసు వార్త 2వ అధ్యాయం తెరవండి. మరలా లూకాసు వార్త 2వ అధ్యాయం. 2వ అధ్యాయంలో యెరూషలేములో వారు దేవుని ఆరాధించడానికి పస్కా పండుగకు వెళ్ళారు. యేసు ప్రభు వారు, ఆ తర్వాత ఎవరెవరు వెళ్ళారు? యోసేపు వెళ్ళాడు, ఆ తర్వాత మరియ కూడా వెళ్ళి అక్కడ పండుగ దినాలు అయిపోయిన తర్వాత, ఆ దినాలు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్తా ఉన్నారు. 43 వచ్చిన చూద్దాం, చూడండి. 43 వచ్చిన లూకాసు వార్త 2:43. ఆ దినంలో తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచాను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువుల్లోనూ నిలవైన వారిలోనూ ఆయనను వెదుకుచుండిరి. ఆయన కనబడనందున ఆయన్ను వెదుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చారు. 3 దినమైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు అక్కడ ఉండి ఎన్ని దినాలైంది తల్లిదండ్రులు విడిచిపెట్టి? ఎన్ని దినాలైంది? ఓకే, మీరు తర్వాత లెక్కేయండి, నేను ఇప్పుడు లెక్కలు చెప్పడంలా. ఓకే, 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచి. ఇప్పుడు యేసుప్రభు వయసు ఎంత అప్పుడు? 12 ఏండ్లు. ఓకే, 12 ఏండ్లు. ఆయన మాటలు వినిన వారందరూ, 47 వచ్చిన ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును
ప్రత్యుత్తరములకును విస్మయ పొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకు ఇలాగూ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటామని ఆయనతో చెప్పగా, ఒక్కసారి ఆయన పరిగెత్తుకొని వచ్చి వాళ్ళని గడుచుకొని ఏడ్చి అమ్మా అని అన్నాడా? 49 వచ్చాను. ఆయన, మీరేలా నన్ను వెదుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలని మీరు ఎరగరా? నేను నా తండ్రి మందిరములో ఉండవలని మీరు ఎరగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. యేసు ప్రభువారు బాల్యములోనే తన తండ్రి పనుల మీద ఉండడానికి ఇష్టపడ్డాడు. వారు మాట గ్రహించకుండా ఏమన్నారంటే, ఇక్కడ నీకు లేదు, రా మా ఇంట అన్నాడు. అక్కడ జరిగిన సంభాషణ అదే. వారు గ్రహించాలా, ఆయన చెప్పిన మాట వారు గ్రహించకుండా ఏమన్నారంటే, నువ్వు ఇక్కడ ఉండడానికి లేదు, మా ఇంట రామని. అప్పుడు ప్రభు వారు వెంట వెళ్ళి వారికి లోబడి ఉన్నాడు. మామూలుగా అయితే వారు ఆ మాట గ్రహించి ఉంటే ఏమయ్యేది? అక్కడే వదిలిపెట్టి వచ్చేవారు హన్నాలాగా. కానీ వారు గ్రహించలేకపోయారు. వెంట తీసుకొని వచ్చినప్పుడు నేను నాన్నని మొండి చేయలా, నేను ఇక్కడ ఉంటాను వ్యతిరేకంగా మాట్లాడలా. వారి మాటకు లోబడ్డాడు, వారి దగ్గరికి వచ్చాడు. ఇక్కడ మనం గ్రహించవలసిన మాట ఏంటంటే, తండ్రి పనుల మీద నేను ఉండవాలని మీరు ఎరగరా అన్నాడు. అంటే ఆత్మ సంబంధం విషయాలు ఉన్నట్టుగా వారికి చెప్తున్నాడు ప్రభువారు. వారిని ఒక విధంగా గౌరవించినట్టుగా ఉంది. మీకంటే నాకు నా తండ్రి ముఖ్యము అని అక్కడ వారికి బోధిస్తున్నాడు. అది వారు గ్రహించలేకపోయారు. ఓకే, ఆ తర్వాత మనం గమనిస్తే మొదటి సూచక్రియ జరిగిన సందర్భం ఎక్కడ రాయబడింది ఆ మాట? యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం. త్వరగా సమయం అవుతుంది కనుక త్వరగా చదువుదాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఏం రాయబడింది? అక్కడ కానాలో ఒక వివాహం జరుగుతూ ఉంది. యేసు తల్లి అక్కడ ఉంది. 2వ వచనంలో, యేసు ఆయన శిష్యులు ఆ వివాహమునకు, అంటే వీరు పోకముందు ఆమె కూడా అక్కడ ఉంది. అంటే వీరికంటే ముందుగానే పోయింది అక్కడికి. చరిత్ర చెప్పేది ఏంటంటే, వారు బంధువులు గనుక మరియా అక్కడికి ముందుగానే పోయింది. యేసును ఆయన శిష్యులను కూడా పిలబడ్డారు. ఎవరిని బట్టి? మరియను బట్టి. ఓకే, మరియను బట్టి. ఇప్పుడు మనలో కొంతమంది పెళ్ళిళ్ళు పిలుస్తారు. ఎవరిని బట్టి? తల్లిదండ్రులను బట్టి కాదు, మనకు తెలిసిన వారిని బట్టి. అంతే కదండి, మనకు తెలిసిన వారిని బట్టి. ఇప్పుడు మన పెళ్లి జరిగింది దావీదన్నకు. ఇప్పుడు మాకు అయితే దూరం సంబంధం ఉందిలే, కానీ చాలామంది సహోదరులు సంఘాలలో వచ్చారు. ఏ సంబంధం అది? ఆత్మీయ సంబంధం కదండి. అట్లా పిలువబడ్డారు. యేసు ప్రభువు ఆయన శిష్యులు కూడా పిలువబడ్డారు. పిలువబడిన తర్వాత 3వ వచనం, ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, ఓ స్త్రీ, నాతో నీకేమీ పని. ఇక్కడ అమ్మ అని రాయబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉమెన్ అని రాయబడింది. ఓ స్త్రీ అని రాయబడింది. అక్కడ అమ్మ అని పిలవల ప్రభువారు. ఒక తల్లిగా అక్కడ ప్రభువారు ఆమెను సంబోధించట్లా. మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, ఉమెన్ అని రాయబడింది. ఓ స్త్రీ, నువ్వు నాతో నీకేం పని అంటే, ఒక మాటలో చెప్పాలంటే మన లోకల్ భాషలో పెట్టే నువ్వెవరు నాతో చెప్పు నీకు అంటుగా ఉంది. అంటే తల్లికి ఇవ్వవలసిన గౌరవాన్ని అక్కడ ప్రభు ఇవ్వటంలా. ఆమెను బట్టే వివాహానికి పిలువబడ్డాడు. ఆమె ముందుగానే అక్కడ ఉంది. కానీ అక్కడ తాను చేయబోయే అద్భుత కార్యం విషయంలో, అనగా తండ్రి ద్వారా తాను జరిగించబోయే కార్యం విషయంలో, లేకపోతే దేవుని మహిమపరిచే కార్యం విషయంలో, ఆత్మ సంబంధమైన కార్యములో తన శరీర సంబంధాన్ని అక్కడ ప్రభువారు బలపరచడంలా. ఆమెను ఏ స్థానంలో ఉంచాలో అక్కడే ఉంచుతున్నాడు. ఆత్మ సంబంధమైన సేవలో శరీర సంబంధమైన సంబంధాలు పనికి రానే రావు. ఒకవేళ దానికి మనం ప్రాధాన్యత ఇచ్చామనుకోండి, సేవ చెడిపోతుంది. ఆత్మ సంబంధమైన సేవలో ఆత్మీయులకే స్థానం ఇవ్వాలి. శరీర సంబంధమైన సంబంధాలకు మనము అవకాశం ఇవ్వకూడదు. దేవుడు ఒకవేళ వారిని ఏర్పాటు చేసుకొని తన చిత్తానుసారంగా వారిని స్థిరపరిస్తే అది వేరే సంగతి. ఇప్పుడు నా విషయానికి వస్తే, మా నాన్నగారు సేవకుడు, ఆయన పనిచేసిన స్థలం ఇదే. ఓకే,
నేను సేవకు సమర్పించబడిన తర్వాత నా గోల్ ఏంటంటే అండమాన్కు వెళ్ళి అక్కడ స్వార్థ చేయాలని. అదో ఆ తల్లి ఆపింది. ఆ తల్లి ప్రార్థన, సహోదరుల ప్రార్థన చేస్తున్నామన్నా ప్రార్థన అని అన్నారు. అంటే ఏం చేస్తున్నారక్క అని అడిగిన. పోకుండా చేస్తున్నామని. పోకుండా చేశారు. నా పిలుపు మాత్రం, నా భారం మాత్రం అండమాన్కు వెళ్ళి సేవ చేయాలని. ఓకే, ఇప్పుడు ఆ దినాల్లో జరిగిన సంభాషణ అంటే, నాకు మా తల్లిదండ్రులకు సంభాషణ ఏంటంటే, ఎవరై నువ్వు అండమాన్కు పోయి సేవ చేయడం మాకు సంతోషమే, కానీ ఇక్కడ ఈ పరిచర్య చూసుకోవడానికి ఎవరు లేరు. ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే వారికి అప్పచెబుతాము, నువ్వు వెళ్ళవచ్చు, కానీ ఇక్కడ చూసుకున్న వారు ఎవరు లేరు అన్న కారణం చేత, ఆ కారణాన్ని వారు చెప్పినందున నేను ఇక్కడ ఆగిపోయాను. ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను. నాకు 2 కుమారులు ఉన్నారు. నేను గుటక్కన చచ్చిపోయాను అనుకో, దేవుడు నన్ను పిలుచుకున్నాడు అనుకో, ఈ సేవ ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? ఏం పలకరు మీరంతా? ఇది వారసత్వంగా నా కుమారులకు వస్తుందా? ఆస్తి వచ్చినట్టు రాదు, రాదు. ఒకవేళ వారు దేవుని పిలుపు అందుకొని మేము కూడా దేవుని పరిచర్య చేయాలనే భారం వారికి కలిగితే, స్థానిక సంఘంలో వారు గుర్తించబడి ఈ పరిచర్య మీరు కొనసాగించవచ్చని ఆత్మీయుల వారు వారికి బాధ్యత అప్పచెప్తే అప్పుడు వారు చేయాలి. కానీ జాషువా కొడుకులు కదా, వారసత్వంగా చేయాలంటే ఇది కుదరని పని. శరీరానికి ఇక్కడ ఆస్పదం లేదు, ఇక్కడ అవకాశం లేదు. ఎవరైతే ఆత్మీయులుగా ఉంటారో వారు నా కుమారులు కావచ్చు, మిగతా సంఘస్థులు కావచ్చు, ప్రభుని ఎరిగిన వారు ఎవరైనా సరే సేవను కొనసాగించడానికి అవకాశం ఉంది. ఇది మనం గ్రహించాలి. ఇది గుర్తుపెట్టుకొని ఉండండి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకొని ఉండండి. నో ప్రాబ్లం. ఓకే, కాబట్టి యేసు ప్రభు వారు అక్కడ, ఓ స్త్రీ నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదన్న. అంటే ఆమెను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాడండి. అక్కడ భౌతిక సంబంధమైన సంబంధానికి తాను ప్రాధాన్యత ఇవ్వలేదు. అది మనం గ్రహించవలసిన మాట. ఓకే, ఆ తర్వాత మత్తయి సువార్త 12వ అధ్యాయం, మార్కు సువార్త 3వ అధ్యాయం, లూకా సువార్త 8వ అధ్యాయంలో ఒక్క వచనం మనం చదువుదాం. మత్తయి 12 తెరవండి. మత్తయి 12 చూడండి. 12 ఏం రాయబడిందో 46వ వచనం నుండి 12:46. ఆయన జనసమూహంతో ఇంకా మాట్లాడుచుండగా, ఎదుగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల మాట్లాడగోరుచు. అంటే ఏం మాట్లాడానికి వచ్చినట్టు? ఓకే, నేను ముందుగానే చెప్పాను. ఓకే, అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవాలని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరులను, నా సహోదరియు, నా తల్లియు అనేను. యేసు ప్రభు వారు ఎంత స్పష్టంగా ఆత్మ సంబంధమైన బోధ చేస్తున్నాడు చూడండి. ఇక్కడ వచ్చింది ఎవరు? తల్లి. వచ్చింది ఎవరు? సహోదరులు. ఒకడొచ్చాడు, వచ్చి ప్రభువా బయట మీ అమ్మ, మీ అన్నోళ్ళ తమ్ముళ్ళ తమ్ముళ్ళు నీ తమ్ముళ్ళు అందరూ వచ్చినారు, నీతో మాట్లాడాలని ఉన్నారు అంటే చెప్పినోడిని ఏమన్నాడు ప్రభువారు? వాని వైపు చూసి, ఎవరు మా తల్లి అంటే చెప్పినోడు ఏమనుకుంటాడు? ఒక విధంగా, ఏం ప్రభువారికి గుర్తు పోయిందా అనుకుంటాడు. మర్చిపోయినాడా? తల్లిని కూడా గుర్తుపెట్టుకోలేదా అనిపించదండి. మనమే వచ్చి ప్రకాష్ మీ నాయన వచ్చినాడు అనుకో, మా నాయన ఎవరన్నా అన్నాడు అనుకో, ఏం నీకేమన్నా అంతే కదా అంటామా లేదా అండి? యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన చెప్పినప్పుడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? అప్పుడు యేసు ప్రభు చేయబడుకుని రా చూపిస్తారా అని పిలుకపోవాలి ఆయన కదండి. మామూలు జరగాల్సింది అక్కడ. కానీ ప్రభు వారు స్పష్టంగా చెప్తున్నాడు, అంటే అక్కడ నా తల్లి, నా సహోదరులు, నా సహోదరి అంటే నాకు దగ్గరి వారు ఎవరంటే దేవుని చిత్తం చొప్పున చేసేవారే. మనకు దగ్గరోళ్ళు ఎవరు? ఏం మీకు అర్థం కాలేదు ఇంతవరకు? మనకు దగ్గరోళ్ళు ఎవరన్నా?
ఆత్మీయులే మనకు దగ్గరోళ్ళు. మన కులం కాదు, మన బంధుత్వం కాదు, వాళ్ళు కాదు మనకు దగ్గరోళ్ళు. ఎవరు? దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారే మనకు దగ్గర వారు, మనకు ఆత్మీయులు, మన బంధువులు వారే, మన ఆప్తులు వారే, మన అక్కర్లో ఆదుకునేవారు వారే. ఈ సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. ఈ సంబంధాన్ని మనం కలిగి, ఈ మాటలు చెప్తే కొంతమందికి అసలుకు మింగుడు పడడంలా అంటున్నారు అనమాట, అర్థం చేసుకోలేక. దేవుని పిల్లలారా, దేవుని సంఘంలో చేర్చబడిన తర్వాత మన సంబంధ బాంధవ్యాలు ఆత్మ సంబంధంగానే ఉండాలి. ఆత్మీయులకే ప్రాధాన్యత ఇవ్వాలి. యోహాను అన్నాడు 3వ పత్రికలో, నా పిల్లలు సత్యమును అనుసరించుకొని నడుచుకొనుచున్నారని వింట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ఎవరైతే సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారో, ఎవరైతే ఆత్మీయులుగా ఉన్నారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని లోబడిన వారుగా ఉన్నారో, దేవుని వాక్య క్రమానికి ఎవరైతే లోబడి దేవుని సంతోషపెట్టేవారుగా ఉన్నారో వారే ముఖ్యులు. అందరు కాదు ముఖ్యులు. మనం అనుకుంటుంటాం కదా, ఆయననే ఎప్పుడు, ఈయననే ఎప్పుడు, వీళ్ళే ఎప్పుడు. ఎందుకు వాళ్ళే, ఎందుకు వీళ్ళే? ఆత్మీయులుగా ఉంటేనే. మళ్ళీ ఆత్మీయత లోపించిందనుకో దూరం పెట్టడమే. ఏం సమస్య లేదు, ఏం సమస్య లేదు. ఆత్మీయత చాలా ప్రాముఖ్యమైనది. ప్రభువారు అన్నారు, నా తండ్రి చిత్తమును చేయువాడే, నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా తల్లి, నా సహోదరు, నా సహోదరి అన్నాడు. ఆ తర్వాత లూకా సువార్త 8వ అధ్యాయంలో డిఫరెంట్ ఒక మాట అంటాడు చూడండి. ఇదే మాట కొంత వివరంగా చెప్పాడు. లూకా ఏది రాసిన వివరంగా రాస్తాడు కదండి. లూకా సువార్త 8వ అధ్యాయం తెరవండి. 19-21 వచనాలు చదివితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన తల్లియు సహోదరులు ఆయన దగ్గరకు వచ్చి జనులు గుంపుగా ఉండడం చేత ఆయన దగ్గర రాలేకపోయేది. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలపల నిలుచున్నారని ఆయనతో ఎవరో ఆయనకు తెలియజేస్తారు. అందుకైనా దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరుని వారితో. ఎవరైతే దేవుని వాక్యాన్ని నెరవేర్చేవారుగా ఉన్నారో, దేవుని వాక్యాన్ని నెరవేర్చేవారుగా ఉన్నారో వారే నా తల్లి, నా సహోదరులు, వారే నాకు దగ్గర వారు, వారే నాకు ప్రియమైన వారు. ప్రభువారు ఇస్తున్న మాదిరి మనకు కలిగిన వారుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని వినటం గొప్ప సంగతి కాదని, దాన్ని గైకొనటం గొప్ప సంగతి. గైకొన వారే దేవునికి ఇష్టలు. ఇప్పుడు మనమందరం బైబిల్ స్టడీకి వచ్చాం. మనందరం ధన్యులమేనా? చెప్పండి, ఏం చెప్పరు మీరు? మనందరం బైబిల్ స్టడీకి వచ్చాం. మనమందరం ధన్యులమేనా? నో, ధన్యులం కాదు. ఎందుకు? వాక్యం విన్నవారు ధన్యులను రాయబడ్డ బైబిల్ గ్రంథంలో. వాక్యం విని దాన్ని గైకొనవారు. ఇప్పుడు ఆదివారం వాక్యం విన్నాం, ధన్యులమా కాదా? మన ధన్యులం అనుకుంటున్నాం. ఆదివారం పోయినా వాక్యం విన్నా వచ్చినా అనుకుంటున్నాం, మన ధన్యులం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఎవరిని ధన్యులు అంటాడు? విన్న వాక్యాన్ని ఎవరైతే గైకొన్నారో వారే ధన్యులు. దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు దినానికి? మనం ఎన్నిసార్లు ప్రార్థన చేయాలని విన్నాం? ఎడతెగక ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్న దినం? వాక్యం విన్నాం ఆదివారం. అది మన జీవితాలు నెరవేరిస్తేనే మన ధన్యులం. విన్నంత మాత్రాన మన ధన్యులం కాదు, నెరవేరిస్తేనే ధన్యులం. ప్రభువారు అంటున్నారు, అమ్మా నువ్వు చెప్పే మాట వాస్తవమైందే, కానీ దానికంటే మించిన ధన్యులు ఎవరంటే వాక్యాన్ని విని దాని ప్రకారం చేసేవారు. ఆత్మీయులే, దేవునికి లోబడిన వారే ధన్యులు. దేవునికి లోబడిన వారే నాకంటే ధన్యులు అన్నట్టుగా ప్రభువారు అంటున్నారు. మరియ కంటే ధన్యులు అని ప్రభువారు అంటున్నారు. క్షమించండి, నాకంటే కాదు అని మరియ కంటే ధన్యులు. మన ధన్యులుగా ఉన్నామా? ధన్యులుగా ఉన్నామని భ్రమలో ఉన్నామా? దేవుని నమ్ముకున్నాం, మంచిదే, కానీ ధన్యులుగా జీవించగలుగుతున్నామా? దేవుని మాటకు లోబడి దాని ప్రకారం చేయగలుగుతున్నామా? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభువారు అన్నారు బుద్ధిమంతుని గురించి. ఎవరు బుద్ధిమంతుడు? ఎవరు బుద్ధిమంతుడు? ఆయన మాట విని దాని చొప్పున చేయు చేయు ప్రతివాడు. ఎవరైతే దాని చొప్పున చేస్తారో వారు బుద్ధిమంతుడు. బుద్ధిహీనుడు ఎవరు? విని చేయనివాడు. ఇప్పుడు మనం విన్నాం, బుద్ధిమంతులం అంటే చేస్తేనే బుద్ధిమంతులు, చేయకపోతే కొంచెం గట్టిగా చెప్పుకుందాం. వాక్యం విన్నాం,
ఏమని విన్నాం? మనకు ఆత్మీయత ప్రాముఖ్యం, ఆత్మీయ సంబంధం ప్రాముఖ్యం, కులం లేదు, బంధుత్వం లేదు విన్నాం. దాని ప్రకారం జీవిస్తే ధన్యులం. జీవించకుండా మళ్ళీ మావలేనా అని అన్నాం అనుకో, దరిద్రులమే, బుద్ధిహీనులమే. దేవుని గ్రంథం చెప్తుందండి, నా మాటలు కాదు. మన మనస్సులో, మన ఆలోచనలో ఇలాంటి ఆలోచన ఉండకూడదు అంత అసలుకు. అది అంత మామూలుగా ఒక మాట గబ్బు ఆలోచన. అది ఏం ఆలోచన? శరీర సంబంధమైన సంబంధాలు, ఈ బాంధవ్యాలు, ఇవన్నీ అవి చెడ్డ ఆలోచనలండి. మా వాళ్ళు, మేము, మాది, మేము నో. దేవుని పిల్లలుగా మనమందరం ఒకటి, క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు. మన మధ్య తారతమ్యాలు ఉండనే ఉండకూడదు. దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం చేసేవారుగా ఉన్నవారే ధన్యులు. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరండి. శరీర స్వభావం గలవారు, శరీర సంబంధాలను బట్టి ఆనందించేవారు, దాన్ని గొప్పగా చేసేవారు దేవుని సంతోషపెట్టేవారు కాదు. దేవుని సంతోషపెట్టేవారు కాదు. ఎవరు? నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని ఎవరు చెప్పాడండి దేవుడు? మామర్దితోనా? బంధువులతోనా? మనమైతే దొంగ అడిగితే, రే వీడు అడుగుతున్నాడు, నువ్వు ముందు తినిపోదురా, నువ్వు ముందు తిన్నాక సేవకులు వెడదాంలా అంటారు మనోళ్ళు కదండి. యేసుప్రభు అట్లా ఎలా? ఒక దొంగ, వాడు దోపిడిగాడు. అలాంటి దోపిడిగాడు మారు మనసు పొందితే నీవు నాతో కూడా. ప్రభువారి దగ్గర ఏమాత్రం పక్షపాతం లేదండి. ఏ దొంగ నిన్నటి తీసుకుపోతా, నా ఎంబడి 3.5 సంవత్సరాలు 12 మంది తిరిగినారయ్యా, వారు వచ్చిన తర్వాత నువ్వు వస్తావు అనలేదు. శిష్యులతో అన్నాడు, నేను పోయే చోటుకి మీరు రాలేరు, మీరు తర్వాత వస్తారన్నాడు. కానీ దొంగ మాత్రం. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఆత్మీయతకు ప్రాధాన్యత ఇచ్చాడు మన దేవుడు, మన ప్రభువు. మనకు కూడా దానికే ప్రాధాన్యత ఇవ్వాలి, ఇంకా దేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. లోకంలో సంబంధ బాంధవాలు, బంధుత్వాలు ఇవన్నీ మామూలే. కానీ దేవుని నమ్ముకున్న పిల్లలుగా, దేవుని సంఘంలో చేర్చబడిన వారముగా ఆత్మీయత మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవుని వాక్యాన్ని ఎవరైతే విని దాని ప్రకారం చేసేవారుగా ఉంటారో వారే ధన్యులు, వారే మనవారు. మనదంతా ఏ కులం? ఏ కులం అమ్మా? కరెక్ట్ చెప్పేవు తల్లి. క్రైస్తవ కులం మనది. మనకు వేరే కులం సర్టిఫికెట్లు ఉండొచ్చేమో, కానీ సంఘంలో మాత్రం ఒకటే కులం మనది. దేవుని పిల్లలుగా ఒకే భావంతో మనం ఉండాలి. ప్రభువారు అలాంటి సంగతులు తాను బోధించి చాలా వచనాలు ఉన్నాయి. బంధుత్వానికి ప్రాధాన్యత ఇచ్చిన వారు పాత నిబంధనలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే ఎలీషిబు, అబ్రహాము దగ్గర. ఓకే, అబ్రహాము కూడా ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు? లోతుకు ప్రాధాన్యత ఇచ్చాడు. లోతు ఉన్నంతకాలం అబ్రహాముకు పప్పులు ఉడకలా అంటే దేవుని ఆశీర్వాదం రాలా, వాగ్దానం నెరవేర్చబల్లా. లోతు ఎప్పుడైతే విడిచిపెట్టిపోయినాడో ఆ తర్వాత దేవుడే అబ్రహాం ఇంటికి వచ్చాడు. లోతు ఉన్నంతకాలం అబ్రహాము ఇంటికి దేవుడు వచ్చినట్టుందా? లేదండి. లోతు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయాడో అప్పుడు అబ్రహాం ఇంటికి దేవుడు వచ్చాడు. వాగ్దానాన్ని మరలా జ్ఞాపకం చేశాడు. మీదటికి సంవత్సరాన్ని కుమారుడు అనుగ్రహించబడతాడు. ఓకే, ఎలీషిబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు నెహెమ్యా గ్రంథంలో. నెహెమ్యా గోడలన్నీ బాగు చేసి రాజు దగ్గరికి మరలా లీవ్ అయిపోయింది అనమాట. లీవ్ అయిపోయిన తర్వాత మరలా లీవ్ అప్లై చేసుకోవడానికి మళ్ళీ పోయాడు. పోయొచ్చే లోపల ఈ టోబీ ఏం చేశాడంటే, ఎలీషిబుకు ఆ మందిర గోడలో ఒక మంచి గది, అన్ని వస్తువులు ఎత్తిపెట్టే గది, ధనం ఎత్తిపెట్టే గదిని, పెద్ద గదిని తీసి, టోబియా బావగారు దీంట్లో ఉండని అని చెప్పాడు అనమాట. చూడండి, నెహెమ్యా గ్రంథంలో కనబడుతుంది. 13వ అధ్యాయంలో చదవండి, ఇంటికి పోయినాక. ఇప్పుడు కాదు, 13వ అధ్యాయంలో కనబడుతుంది. టోబియా అంటాడు బావగారు, టోబియాతో ఎలీషిబు అంటాడు, నీకు పెద్ద గది నేను తీసిపెట్టిన దాంట్లో దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో. అంటే ఎవరికి ప్రాముఖ్యత ఇస్తాడు? పతినిబంధంలో కూడా ఈ బంధు ప్రీతి కనపడుతుంది. ఎవరిలో? హెచ్చరిక పుత్రునిలో. హెచ్చరిక పుత్రుడే, కానీ ఆడ ఓడిపోయినాడు, బంధుత్వం కాడు ఓడిపోయాడు కదండి. పౌలు ఏమన్నాడంటే, మొదటి యాత్రలో ఈ మార్కు మన ఎంట ఉండకుండా వెళ్ళిపోయాడు, ఇప్పుడు మన రెండో యాత్రలో
వద్దయ్యా, అతడు పిరికివాడు, మళ్ళీ మన వెంబడి వస్తే ఏడ మనదలో ఊడిపోతాడో, వాడిని ఎందుకు వెనకమ్మడి పెట్టుకోవాలని పౌలు. బర్నబా ఏమంటాడు? ఖచ్చితంగా తీసుకుపోవాలా మా బామార్ది అంటాడు. ఒరే బామార్ది కాదయ్యా, బామార్ది ముఖ్యం కాదు. ఎవరైతే సేవలో ఎవరైతే చురుకుగా ఉంటారో, ఎవరైతే ఆత్మీయులుగా ఉంటారో, వెనకడుగు వేయకుండా ఉంటారో వారే మనకు సేవలు అవసరం అంటే, లేదు ఈయన తీసుకుపోదాం అంటాడు. ఇద్దరికి పెద్ద వాదం కలిగింది. బర్నబా పౌలును విడిచి కుప్రకు వెళ్ళిపోయాను. పౌలు శీలను తీసుకొని వేరే ప్రదేశానికి వెళ్ళాను. బర్నబా సేవ ప్రస్తావన లేనే లేదండి. ఆ తర్వాత బర్నబా కనబడాడు. అది మనం గమనించవలసిన మాట. కాబట్టి శరీర సంబంధమైన ఈ సంబంధాలకు మన ప్రాధాన్యత, దాన్ని బట్టి గౌరవము, దాన్ని బట్టి హెచ్చింపు మనకు ఉండకూడదు. ప్రభువారు మనకు మాదిరి. ప్రభువుని అనుసరిద్దాం, బుద్ధిమంతులుగా ఉందాం, దేవుని గణపరుద్దాం. ప్రియ తండ్రి, మీ నామానికి స్తోత్రం. నమ్మదగిన దేవా, మిమ్మల్ని కొనియాడుతున్నాం. అన్ని విషయాల్లో మీరు మాదిరి ఉంచిన దేవుడు నాయన, మీకు స్తోత్రం. మిమ్మల్ని గణపరుస్తున్నాం, కొనియాడుతున్నాం, మహిమపరుస్తున్నాం. మా ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించిన బోధ, తాను అనుసరించిన విధానం, మాదిరిగా తన అన్ని విషయాల్లో ఏ రీతిగా ఉన్నాడో మీ గ్రంథంలో స్పష్టంగా మీరు తెలియజేశారు. మీకు స్తోత్రం. తన తల్లిని పొగుడుతూ ఉన్న ఆ పొగడతను బట్టి ఆత్మీయతను కోల్పోయిన వాడు కాదు, దానికి ప్రాముఖ్యత ఇచ్చిన వాడు కాదు, కానీ ఆత్మీయతకే ప్రాధాన్యత ఇచ్చాడు. మీ పిల్లలుగా, మీ రక్తము చేత కొనబడిన వారముగా మేము మీకే ప్రాధాన్యత, మీ పిల్లలకే ప్రాధాన్యత, ఆత్మీయులకే ప్రాధాన్యత మేము ఇచ్చేవారుగా ఉండటానికి మమ్మల్ని మీరు సిద్ధపరచండి. సంఘంలో చేర్చబడిన వారముగా మా బంధుత్వానికి, మా కులానికి, మాకున్న లోక సంబంధమైన సంబంధ బాంధవ్యాలు, అర్హతలను బట్టి మేము వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం ఆత్మీయతకు ప్రాధాన్యత ఇస్తూ మిమ్మల్ని గణపరిచే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ గణపరుస్తూ చేరి వచ్చిన వారందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రాణప్రియుడు, రక్షకుడు, మోచకుడైన యేసునాథుని శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.